ప్రభుత్వ అనుమతులతో తుర్కపల్లి గ్రామంలో వాగు పక్క రైతులు పొలాల వద్ద నుండి ఇసుక తీయటంతో రైతుల పంట పొలాలకు వేసుకున్న బోర్ పైపులు పగిలి నష్టపోతున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మానేరు వాగు అవును తుర్కపల్లి రైతులు ఆందోళన చేపట్టారు. వందల ట్రాక్టర్ల రాకపోకలతో బోర్ పైపులు పగిలిపోతున్నాయని, ఆ ప్రాంతంలో ఇసుక లేకున్నా ఇసుక తవ్వడంతో పంట పొలాల రైతులం నష్టపోతున్నామని, ఇసుక రిచ్కు తాళం వేసి ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగి వందల ట్రాక్టర్లను నిలిపివేశారు. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ ఇసుక రిచ్కు వద్దకు చేరుకొని సిబ్బంది లేకుండా టోకెన్లు ఇవ్వకముందే ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుర్కపల్లి వాగు పరివాహక ప్రాంతం నుండి ఇసుక ఇవ్వవద్దని రైతులు తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. రాసిండ్రు టోకన్ ఇక్కడికి వచ్చినాక మా వాళ్ళు వచ్చినాక దిగాలి. ఇదివరకే ఒక 3 సార్లు చెప్పిన ఆయన మీ ఇష్టం ఉన్నట్టు దిగుతారు, ఒక రౌండ్ కొడతారు, తమాషాలు అనుకుంటారు. నాకు అర్థం కాదు. ఇప్పుడు అన్లోడ్ చేసి పోతేనేమో మంచిది, లేకపోతే ఎస్ఐ గారు వచ్చేది పట్టుకుపోతారు. పోయింది చెప్తారు. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి మా తుర్కపల్లి గ్రామం తరఫున మరి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఈ నదివాక పరివాహక ప్రాంతంలో మాకు పేద రైతులు ఉన్నారు. మరి ఇసుక తీయడం వల్ల రీచ్ లేకుండా మరి ఆవునూరు పేరులో రీచ్ ఉంది, తుర్కపల్లి గ్రామంలో రీచ్ లేదు. దయచేసి మరి ఇసుకను కూడా మరి ఆవునూరు వారు, తర్వాత ముసోదు మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా వచ్చి ట్రాక్టర్లు, ఒక 100 ట్రాక్టర్లు రాయడం జరుగుతుంది. దయచేసి మరి ఇక్కడ రీచ్ పరిశీలించాల్సిందిగా మరి ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాము. ఎందుకంటే ఇక్కడ ఇసుక లేదు. మరి ఆ విధంగా మరి ఎంఆర్ఓ గారు ఏ విధంగా మరి అక్కడ దయచేసి ఏంటంటే ఆవునూరు ఈ నదివాక పరివాహక ప్రాంతం మానేరు వాగు నుంచి తంగలపల్లి వరకు ఉన్నది ఇసుక ఉంది. కాబట్టి ఎక్కడ ప్రాంతానికి అక్కడనే మరి రీచ్లు ఇవ్వాలి. కేవలం ఒక తుర్కపల్లి విలేజ్లే మాత్రం ఇక్కడ ఆవునూరు పేరు మీద ఉన్నటువంటి రీచ్లు తుర్కపల్లి వ్యవసాయ పొలాల దగ్గర ఇసుక తీయడం జరుగుతుంది. ఈ యొక్క ఇసుకను మాత్రం ఆగబోతే మేము తుర్కపల్లి గ్రామస్తులు అందరూ కూడా కలెక్టరేట్ సిద్ధంగా ఉన్నాం. దయచేసి కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి చేసుకొని బతుకుతున్నాం. అయితే దాని అంచు నుంచి విచ్చలవిడిగా ఇష్టరీతిలా ఇక్కడ ఇసుక పర్మిషన్ లేకున్నా, ఇసుక రీచ్ లేకున్నా విచ్చలవిడిగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ నీళ్ళు పారుతున్న ఇప్పుడు ఇక్కడ షెడ్యూల్ కట్టడం వల్ల చాలా దౌర్జన్యాలకు పాల్పడి ఇక్కడ ఇసుకను తరలిస్తున్నారు. కాబట్టి అధికారులు ప్రత్యేకంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇసుక రవాణాను నిలిపివేయాలని. లేదు, ప్రస్తుతానికి మీరు ఇక్కడ వచ్చి చూసుకున్న ఇసుక అనేది లేదు, మొత్తం దరి వెళ్ళిపోయింది. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇసుకను నిలిపేస్తున్నాం. ఇక్కడ అధికారులు దయచేసి సానుకూలంగా స్పందించి ఈ ఇసుక రవాణాను ఆపేయాలని వేడుకుంటున్నాం.